ఇప్పుడు బంగారు తెలంగాణ అని మీరు అంటున్నారు, కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే ఉన్నాయో హామీలు, అంటే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాము అని అన్నారు, తర్వాత KG to PG అన్నారు. సో ఇట్లాంటి ఏవైతే ప్రధానమైనటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే దానికి మీరు మీ సమాధానం అంటే, ప్రత్యేకించి మీరు కూడా దళిత వర్గాల నుంచి వచ్చారు, ఉన్నత స్థాయికి వెళ్ళారు, అటువంటి హామీని వెనక్కి వెళ్ళిపోవటం, అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఆశ అందరిలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం వల్ల కొంచెం మీలాంటి వాళ్ళకి అది బాధ కలిగించలేదంటారా? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. డిబేట్స్ కూడా చాలా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నమాట వాస్తవం ఇది. నేను మెడనైనా కోసుకుంటా కానీ నా మాట తప్పను అన్నాడు ఆయన. అది వాస్తవం, ఎవ్వరు మేము కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే, ఎన్నికలకు ఒక 3-4 నెలల ముందు మా స్టేట్ ఎక్స్టెండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరిగిందండి. దాంట్లో వక్తలందరూ కూడా స్పష్టంగా మనం హామీ ఇచ్చిన మాట నిజమే, కాకపోతేనంటే కొత్త రాష్ట్రం ఏర్పడబోతుంది, అనుభవజ్ఞులైన మీలాంటి వాళ్ళు ఉంటేనంటే ఏమవుతుందంటే, మీకు మొత్తము నాలెడ్జ్ ఉంది, ఉద్యమం నడిపారు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, దాంట్లో ఫస్ట్ ప్రెసిడెంట్ అతని యుద్ధంలో పదార్థంలో కర్జాయ్ యుద్ధం బట్టి పోట్లాడిన ఆయన, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ప్రజలు అతన్నే మరి కావాలని. అయితే 3-4 నెలల ముందు లేదా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఒక తీర్మానం పాస్ చేశారు. అది యునానిమస్. ఏమంటే, రాబో తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అనుభవ రీత్యా ఉద్యమంలో 4 రన్నర్గా ఉండి చేసిన రన్నర్గా ఉన్నది, దాంట్లో రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటారు. కానీ ఆ తీర్మానం పాస్ చేసిన తర్వాత ఎన్నికలకు పోయింది కూడా కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని ఎన్నికలకు వెళ్ళలేదు ఆయన. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగానే ఎన్నికలకు వెళ్ళాం, కానీ అటువంటిప్పుడు లేదా దళితులను మోసం చేసినట్టు ఉంటుంది. అది కాదు కదా. ప్రతిపక్షం 2019లో ఉన్న అవకాశం ఉందంటారా? ఇది దళిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా తెలంగాణకి TRS తరఫున? ఇప్పుడు ఇక్కడ అంటే మొదటిసారి ఆయన అనుభవం ఉంది, ఆయన 4 రన్నర్గా ఉన్నారు, ఉద్యమాన్ని నడిపారు, సో ఆయనకి ఇవ్వడం అనేది సమంజసం అని అంతా పార్టీలో ఎదిగారు. కానీ దళితుని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆకాంక్ష, చేస్తారేమో అనేటువంటి ఆశ ప్రజల్లో ఉన్నప్పుడు అది 2019లో ఉన్న సాకారం అయ్యే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా నేను అనుకుంటాను. కేసీఆర్ గారు ఆయన సాధ్యమైనంత వరకు చెప్పిన వాటిని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఆయన. కాబట్టి ఏంటంటే, ఈనాడు ఒక ట్రాట్ మీద తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూసాం, పన్నీర్సెల్వం అందరూ అతను ఏమన్నారు, చాలా మెత్తటోడు అది ఇది అన్నారు. అతన్ని ముఖ్యమంత్రిగా జయలలిత గారు చేశారు, పరిపాలన సాగింది కదా. సో ఎల్లరిగా సరే ఆమె ఇది ఉన్నాయి, కానీ అదేవిధంగా డెఫినెట్గా ఆశిద్దాం ముఖ్యమంత్రి గారు కూడా తాను నిలబెట్టుకుంటారు ప్రయత్నం చేస్తారనే దాంట్లో అటువంటి దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు నేను అనుకుంటాను. ఒకటి, ఎవరైనా కానీ ఇప్పుడైతే ఇంత పెద్ద స్థాయిలోకి వచ్చిన తర్వాత కులాల ప్రతిక మంది వాళ్ళే ముఖ్యమంత్రి 20 మందికి ఉండాలని నేను అనుకుంటాను. భావ్యం కాదేమో కులాలకి దాన్ని ముఖ్యమంత్రి పదవిని అటాచ్ చేయడం నేను అనుకుంటాను. మనకు ఓవరాల్గా కావాల్సింది రాష్ట్రం సర్వతోముఖ చెందాలంటే